పోలీస్ స్టేషన్కి పోతా అని పొద్దుగాలనే పోయి 7 గంటలకు పోయిన అర్ధ గంటలోనే ఆడ చంపేసిందండి. నా వల్ల అయితలేదు అన్న. మా ఆయన పోయేసరికి తల్లాడుతుందంటే ఎవరు చంపిన అనుకుంటారా? వాళ్ళ తమ్ముడే. 8 ఏళ్ళ నుంచి చూడలేదన్న. మామడితే పెట్టిండు అన్ని. వాళ్ళు ఇప్పుడు వచ్చి దేనికోసము రోజు ఇట్లా తెచ్చే పోతుందని కనిపెట్టి చంపేసిందన్న. ఏమైనా ఆస్తి కోసం అట్లా ఉందా లేదా పెళ్లి చేసుకున్నందుకే ఉందా? పెళ్లి చేసుకున్నందుకే కావచ్చు. అంటే ఒకే ఊర్లో ఉంటారా మీరు? మీ అత్తగారు ఒకటే ఊర్లో రెగ్యులర్? నిన్న మొన్న ఏమైనా గొడవ అయిందా? ఏం కాలేదు. మ్యారేజ్ అయినప్పుడు ఇక్కడ వచ్చి కేసు పెట్టిపోయినాము. వాళ్ళు పిలిపించి మాట్లాడిపించారు కానీ ఇక వాళ్ళు ఇక కోపంగానే వెళ్ళిపోయారు. ఇది చేస్తాం యాదగిరిగుట్ట దగ్గర. వాళ్ళు ఎవరు రాలేదు. ఆ పెళ్ళి అయిన రోజు ఈవినింగ్ నైట్ వచ్చి ఇక్కడ కేసు పెట్టిపోయినాం. తెల్లారు పిలిపించి మాట్లాడిన తర్వాత సార్కి పిలిపించి మాట్లాడితే జర ఇండ్లీ అప్పటికైనా చంపుతాము, అది చేస్తాం ఇది చేస్తాం, నేను ఊర్లో బతకని ఏడ కనిపించిన చంపుతామని మాట్లాడారు. ఈ మధ్యలో మిమ్మల్ని ఏమనలే, అబ్జర్వ్ చేస్తున్నారు. ఎవరెవరికి ఫోన్ చేయాలో వాళ్ళకి చేసి వీళ్ళు ఏడేడు ఉంటారు ఏం కథ అనేది కనుక్కొని అటాక్ చేసి కరెక్ట్ నేను ఆఫీస్కి వెళ్ళిపోతున్నా, అమ్మాయి ఆఫీస్కి వెళ్ళిపోతుంది. 10 నిమిషాలు. ఎన్ని గంటలకు జరిగింది? 8:45 అట్లా 45. రోజు ఇక్కడ నుండి డ్యూటీకి వెళ్తుండేనా? లేదు, నిన్న సండే అని నిన్న వచ్చినాం ఊర్లోకి. సిటీలోనే ఉంటాం మా ఊళ్ళో. నిన్న సండే అని చెప్పేసి ఊరికి వచ్చినాం. మీ ఇంటికి పోయిరా? మా ఇంటికి వచ్చినాం. వాడు అది తెలుసుకున్నట్టుండు, అమ్మాయి ఏడేడు ఉంది ఏం కథ అన్నీ తెలుసుకొని పొద్దుగాల డ్యూటీకి పోయే టైంకి చూసాడు. కార్ వేసుకొని వచ్చి ఎవరెవరు ఉన్నారో తెలియదు ఆ కార్లో. ఆ కార్ నెంబర్ ప్లేట్ కానీ అక్కడే వాడు ఉన్నట్టు.